నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య వైబ్స్. వాయిస్ అయితే చాలా లో ఉంది, ఎందుకంటే కొద్దిగా పట్టేసింది. మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలన్నీ చేయడానికి నీకు అర్హత ఏంటి? నేను గుర్తుపెట్టుకున్నా, ప్రతి ఒక్కటి రాసి పెట్టుకున్నా. ఒక రోజు వస్తే దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. 1 by 1 అందరికీ క్వశ్చన్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. కూర్చొని ఒక Q&A పెట్టి ఒక 10-15 మినిట్స్ అయితే పక్కా చేస్తా వీడియో. దాని గురించి మనం మాట్లాడుకుందాం సపరేట్గా. ఒకరిని చూస్తే చాలా ఈజీ ఉంటుంది, చెప్పడానికి మాత్రం ఒక్కొక్కడికి చాటభారతం అంతా చెప్తారు. కూర్చొని మనం చేయాలంటే చేయలేం, ఏ పనైనా కూడా. నాకు కూడా చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు. అది మనం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే మళ్ళీ ఒక్క ముక్క రాదు మనకి. ఎదుటోడు మాత్రం సలహా ఇస్తాం, ఈ యాంగిల్లో పెట్టు మమ్మ, నువ్వు ఇంకా ఈ ఎక్స్ప్రెషన్లో కరెక్ట్గా చెప్పట్లేదు, ఇలా చెప్పు మమ్మ, మంచి విషయాలు చెప్పండి. నేను కూడా యాక్సెప్ట్ చేసి మరీ తీసుకుంటాను. చాలామంది లిటరల్లీ చెప్తున్నా, నాకు మాట్లాడిన 100 మెంబర్స్ అయితే అందులో 80 మెంబర్స్ నాకు పాజిటివ్గానే మాట్లాడారు. ఈ 20 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఏదో చిల్లర మాటలు, చిల్లర పనులు, అంటే బేసిక్గా అలా మాట్లాడడం రాదు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి మాట్లాడడమే రాదు, అందుకే వదిలేసిన. నేను లైట్ తీసుకున్నప్పుడు 80 మెంబర్స్ ఎవరైతే రిమార్క్ ఇచ్చారో విత్ రిమార్క్స్తో సహా ప్రతి ఒక్కటి రాసి పెట్టుకున్నాను నేను. లైట్స్ బాగాలేదని ఒకరు, బ్యాక్గ్రౌండ్ బాగాలేదని ఒకరు, లైట్స్ ఇంకా పడట్లేదని ఒకరు, బట్ ఒకరేమో కంటెంట్ మీద ఇంకా ఫోకస్ చేయమని. సీరియస్గా చెప్తున్నా, స్టార్టింగ్లో చేస్తున్నా. నాకు ఇన్ని సజెషన్స్ రావడం కూడా చాలా గ్రేట్. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ విషయంలో అయితే. ఎందుకంటే ఒక్క పర్సన్ అయినా కూడా మనకి ఇంపార్టెంట్. ఈరోజు కూడా ఒక సంఘటన జరిగింది. వచ్చి ఏందన్నా నీకున్న 300 మందికి నువ్వు ఇంత బిల్లా కొడుతున్నావు, రేపు రిలీజ్ చేస్తా, ఎల్లుండి రిలీజ్ చేస్తా, అంతా క్యూరియాసిటీ ఎందుకు బ్రో? ఒక్కడున్నా నేను వాడి కోసం పని చేస్తా. 8 hours లిటరలీ చెప్తున్నా. వీడియో రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి నేను పడుకోవడానికి మినిమం 2 రోజులు పడుతుంది వీడియో అయితే. అంటే నా ఆఫీస్ టైం అంతా అయిపోయిన తర్వాత మేనేజ్ చేసుకోవడానికి. అయినా కూడా ఒక్కడి కోసమైనా కూడా నేను చేస్తా అని చెప్పా. మాట్లాడాల వెళ్ళిపోయాను. ఇంకోటి వచ్చి అంటాడు, అన్న నువ్వు ఛానల్ ఎందుకు పెట్టినావు అన్న? బయోలో క్లియర్గా పెట్టినా, ఆయనకి చదువుకోవడం రాదు. మళ్ళీ తిన్నంగా వచ్చి అడుగుతాడు, దేనికోసం పెట్టినావు నా ఛానల్? చదువు రాదు, సంజయ్ రాదు, మళ్ళీ వచ్చి క్వశ్చన్స్. ఎవడన్నా ఏదైనా చేయాలనుకుంటే రెడీగా ఉంటాం ఆపడానికి. ఎందుకంటే మనకు చేత కాదు, మనం మాత్రం సలహాలు ఇస్తూ ఉండాలి, అవతలను చెడగొడుతూ ఉండాలి. ఎందుకు బ్రో అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెడు చేస్తున్నానంటే ఓకే సరే, నేను చెప్పే వాళ్ళలో ఏదైనా మేబీ మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ చెప్పాలనుకున్న ఇంటెన్షన్ ఎప్పుడు కూడా తప్పు కాదు. నేను లిటరలీ చెప్తున్నా, నెక్స్ట్ జనరేషన్ కోసమే చేస్తున్నా, రేపటి కోసమే చేస్తున్నా. నేను క్లియర్గా బయోలో కూడా నేను రాసా, డిస్క్రిప్షన్లో, నా యూట్యూబ్ ఛానల్లో. అది చదవడం మానేసి డైరెక్ట్గా వచ్చి, అన్న ఎందుకు పెట్టినావు అన్న ఛానల్? గడ్డి వీకనికి పెట్టినా, గడ్డి దా ఇద్దరం కలిసి వచ్చి వీకుదాం. ఎవడన్నా ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు మీరు అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు. ఈవెన్ నాకైనా ఎవరికైనా కూడా అప్రిషియేట్ చేయకపోయినా పర్లా, బట్ డిస్కరేజ్ చేయకండి. అడిగినప్పుడు కూడా ఒక పద్ధతిగా అడగండి. చాలామంది స్మైల్ ఇచ్చారు, వీడు కూడా వీడియోలు చేస్తున్నాడా, నేను చేయకూడదా? రాజ్యాంగంలో రాసి ఉందా నేను చేయకూడదని? ఇలాంటి వీడియోలు చేయడానికి లేదంటే ఒక సర్టిఫికేట్ ఏమైనా ఉందా చదివి తెచ్చుకోవడానికి? ఎవడైనా కూడా లైఫ్ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. నీ లైఫ్లో నువ్వు ఏదైతే, నేనే అరౌండ్ 13-14 ఇయర్స్ ఇదే ఇండస్ట్రీలో ఉన్నా. 18 ఇయర్స్కి వచ్చా నేను. డిగ్రీ డ్రాప్ అవుట్ కొట్టి 3 సబ్జెక్టులు వదిలేసి. 15 ఇయర్స్ కంటే ఏది ఎక్స్పీరియన్స్ ఉంటుంది? నా లైఫ్లో ఎన్ని చూస్తుంటా. కోల్కతా వెళ్ళా, ముంబై వెళ్ళా, బెంగళూరు వెళ్ళా, హైదరాబాద్లో ఉన్నా, విజయవాడలో పనిచేసా. అరౌండ్ 14-13 ఇయర్స్ అయితే ఫ్యామిలీకి దూరంగా ఉన్నా. ఇంతకంటే ఎక్స్పీరియన్స్ ఏముంటుంది? 0 నుంచి స్టార్ట్ చేశా. దీని తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసి ఐసెట్ రాసి ఐసెట్ ర్యాంక్ తెచ్చుకొని MBA కూడా చేశాను నేను. ఎంతమంది తెలిసి ఇందులో? ఎవరికి ఏం తెలియదు. డిసైడ్ చేస్తాం ఫేస్ చూడంగానే, అరే వీడియో చేస్తున్నాడు, 2 వీడియోలు డిసైడ్ చేస్తాం, రెడీగా ఉంటాం డిసైడ్ చేయడానికి. అయితే నేను ఎవరిని తిట్టట్లే, బట్ ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నా. లిటరలీ చెప్తున్నా, నాకు వచ్చిన పాజిటివ్ మెసేజ్లకి అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నా. నేను వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ తోటి నేను వీడియో చేస్తున్నాను. ఇలా చిల్లరగా గురించి పట్టించుకునేంత టైం అయితే నాకు లేదు. బట్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విషయం కూడా మీరు తెలుసుకొని మీ వల్ల ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ట్రై చేయండి, అంతే. అంతకుమించి ఏం కాదు. ఎవరిని నేను తిట్టట్లే, పర్సనల్గా తీసుకుంటలే. లైట్ అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుంటే నా లైఫే స్పాయిల్ అవుతుంది. బేసిక్గా మనం చాలా లైట్ తీసుకుంటాం. అది ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. కానీ మనసులోంచి ఇచ్చే సపోర్ట్ ఉంది చూసారా, అది ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నేను ఖచ్చితంగా మీకోసం మంచి వీడియోలు చేస్తాను. టైం పట్టినా మంచి వీడియోనే రిలీజ్ చేస్తాను. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను
ఎవరికైనా తెలియాలి. ఏదైనా ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయని తెలియాలి. అందుకోసం ఈ విషయాలని చెప్తున్నా. ఓన్ ఐడెంటిటీ గురించి చాలామంది అది మిస్ అయిపోయి ఎటో వెళ్ళిపోతున్నారు. దాని గురించే మనం మాట్లాడుకుందాం. నువ్వు ఏ రోజైతే వేరే వాళ్ళ ఉండడానికి ట్రై చేస్తున్నావో ఆ రోజే నీ ఐడెంటిఫికేషన్ మిస్ అయిపోతున్నావు. నీ ఐడెంటిటీ ఎందుకో తెలుసా? ప్రతిదీ ఎదుటితో కంపేర్ చేసుకోవడం. వాడు కారు ఉంది మనకు కావాలి, వాడు బైక్ ఉంది మనకు కావాలి, వాడికి ఇల్లు ఉంది మనకు కావాలి. తప్పులేదు, ఉండాలి అనుకోవడం అసలు తప్పే లేదు. కానీ అనుకుంటాం అంతే, చెయ్యం. బేసిక్గా మనకు చేత కాదు ఈ కష్టపడి పని చేయడాలు, కష్టపడి డబ్బులు సంపాదించడాలు. అవతలోడు అంత చేస్తున్నాడు అంటే వాడు ఎంతో కష్టపడి ఉంటాడు. మంచిగా చదువుకొని మంచి జాబ్ చేస్తూ ఉంటాడు. మంచిగా చదువుకోవాలి, మంచిగా జాబ్ చేయాలనేది వదిలేసి ఓన్లీ ఆడికి బైక్ ఉంది మనకు కావాలి, ఆడికి కారు ఉంది మనకు కావాలి, ఆడికి ఇల్లు ఉంది మనకు కావాలి. ఎందుకు ఇవన్నీ? ఎవడు పనికి వస్తాయి? ఖాళీ కలలు గంట కూర్చుంటాం మనం ఇంట్లో కూర్చొని, అంతే. మనం సంపాదించాం ఏది కూడా. ఎందుకంటే మనకు ఓన్ ఐడెంటిటీయే లేదు. ఫస్ట్ మనం చక్కగా చదువుకోం. చదువే రాదు మనకి. ఇంక ఉద్యోగం ఎక్కడ చేస్తాం? ఇచ్చిన ఉద్యోగం చేయడానికి కూడా ఓపిక ఉండదు. ఓపిక సహనం ఏం ఉండదు. ఎందుకంటే యు ఆర్ మై ఇన్స్పిరేషన్. దేనికి ఇన్స్పిరేషన్? మంచి విషయాలకి యూజ్ చేయండి. మందు కొట్టడానికి, సిగరెట్ తాగడానికి, గంజా తాగడానికి. యు ఆర్ మై ఇన్స్పిరేషన్ బావా. వాడు చేసే పనులన్నీ మనం కూడా చేస్తే ఇన్స్పిరేషనా? మంచి విషయంలో తీసుకోండి ఇన్స్పిరేషన్ ఎప్పుడైనా. ఇలాంటి విషయాల్లో తీసుకుంటే ఎందుకు పనికిరాం? వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు పనికిరాం? మంచి విషయాల్లో చేయండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఈ రోజులు ఎలా అయిపోయినాయంటే మన ఐడెంటిఫికేషన్ మనమే మిస్ అయిపోతున్నాం. ఒకళ్ళ ఉండాలి, వాళ్ళ చేయాలి. బ్యాడ్ ఇన్స్పిరేషన్స్ తీసుకొని యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అని చెప్పడం మాత్రం చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. తప్పు లేదు, అన్ని విషయాలు తీసుకోండి. ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కోవాలి. బట్ వాళ్ళ చదువుకోవాలి, వాళ్ళ ఉద్యోగం చేయాలి, వాళ్ళ సంపాదించాలని మాత్రం మనం అనుకోం. ఒకప్పుడు చదువుకోవాలంటే మనీ లేక ఎంతోమంది ఆపేసేవాళ్ళు. ఎందుకంటే ఎవరింట్లో కూడా మనీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉండేవి. అందువల్ల చాలామంది చదవాలనుకున్నా కూడా ఇంట్లో పరిస్థితులు బాగోక ఆడపిల్లలకైతే పెళ్ళిళ్ళు చేసేసి పిల్లలకైతే పనిలో పెట్టి ఇలాంటివి ఎన్నో జరిగేవి. కానీ ఇప్పుడు మా పిల్లలు బాగుండాలి, మేము ఎంత కష్టపడినా పర్లేదు, మేము అన్ని డబ్బులైనా పెడతాం, వాళ్ళు చదువుకుంటే చాలు. ఎంత కష్టపడుతున్న పేరెంట్స్కి మనం ఏం చెప్తున్నాం? ఓన్ ఐడెంటిఫికేషన్ సంపాదించుకోవడానికి ట్రై చేయండి. ఏదో ఉన్నామా ఎవరికి ఉపయోగం ఉండదు. చిన్న ఐడెంటిఫికేషన్ లైఫ్లో ఏదైనా చేయడానికి ట్రై చేయండి. చాలా టాలెంట్ ఉంది అందరి దగ్గర. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ. థ్యాంక్ యూ.